హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. యాక్చువల్గా ఈ రివెంజ్ మ్యాచ్ అని చెప్పాలి. కేకేఆర్ అంటే కోల్కతాలో మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ గెలిచింది. అక్కడ 220 రన్స్ అబోవ్ కొట్టేసింది. కోల్కతాను 160 వరకే రిస్ట్రిక్ట్ చేసి మ్యాచ్ విన్ అయిపోయింది. అలాగే ఇక్కడే కూడా బ్యాటింగ్ కోల్కతా సేమ్ సెకండ్ టైం పడ్డది, సెకండ్ బ్యాటింగ్ పడ్డది. అండ్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ వేసింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసిన ఎస్ఆర్హెచ్ను ఏ మాత్రం కూడా నిలబడలేకుండా, నిలకడగా లేకుండా కేకేఆర్ మాత్రం వికెట్లు దిగడము, వాళ్ళను బ్యాటర్స్ని సెట్ అవ్వకుండా చేయడము, ఆటోమేటిక్గా వాళ్ళకు స్కోర్ అయితే తగ్గేలా చేసింది అనమాట. ఫస్ట్ 10 ఓవర్స్ వరకు 100 దాదాపు రన్స్ కొట్టారు, బాగానే ఉండింది. తర్వాత 10 ఓవర్స్కి అస్సలు 165కే క్లోజ్ చేశారు. అంటే మ్యాచ్ రిస్ట్రిక్ట్ అయిపోయింది అనమాట 165 వరకే. చాలా చాలా స్ట్రగుల్ అయ్యారని చెప్పింది. మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీశారు, బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు, బాల్స్ టచ్ చేయడానికి కూడా బాల్స్ కూడా ఎక్కువ టర్న్ అవుతున్నాయి. బాల్స్ టర్న్ అవ్వడము, గ్రిప్ అవ్వడము, ఇవన్నీ జరగడం వల్ల బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రగుల్ అయ్యేసి స్కోర్ అయితే ఎక్కువ కొట్టలేకపోయారు. ఆబ్వియస్లీ ఆ టీంలో హైయెస్ట్ స్కోరు మన ట్రావిస్ హెడ్ కొట్టాడు. తర్వాత మన ఇషాన్ కిషన్ లాస్ట్ వరకు ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 16th ఓవర్లో నరేన్ వచ్చిన ఓవర్లో అవుట్ అయిపోయాడు. అంతవరకు ఉన్నాడు, కానీ నో యూజ్ లేకుండా పోయింది. ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ కొంచెం సేపు ఉండి ఉంటే ఆ నరేన్ ఓవర్ కాకుండా నరేన్ ఓవర్ ఒక్కటి కొంచెం చూసుకొని ఆడి ఆ ఓవర్లో ఆల్రెడీ 6 కొట్టాడు. నెక్స్ట్ బాల్ కూడా మళ్ళీ హిట్టింగే ట్రై చేశాడు. సో అది గ్రిప్ అవుతుంది, స్పిన్నర్స్కి బాగా వర్క్ అవుతుంది అన్నప్పుడు ఆ ఒక్క ఓవరు నాకు 2 బాల్ అంతే. ఆ 2 బాల్ వదిలేసి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 3-4 ఓవర్స్ వరకు ఉన్న మిగిలిన ఓవర్లు ఖచ్చితంగా 200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉండేది. అంత హిట్టింగ్ చేసే పవర్ ఇషాన్ కిషన్ దగ్గర ఉంది. కానీ ఇక్కడ మిస్టేక్ చేసాడు ఏంటంటే అక్కడ రిస్క్ తీసుకోవడం. రిస్క్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బాల్ 6 వచ్చింది, తర్వాత వాళ్ళు అవుట్ అయిపోయాడు. సో ఆ రిస్క్ రివర్స్ అయింది సెకండ్ బాల్కే, అదే లాస్ట్ నుంచి సెకండ్ బాల్ అనమాట. ఇక్కడ ఇషాన్ కిషన్ లాస్ట్ వరకు నింటే స్కోర్ వచ్చేది, బాగానే ఉంది. ఇక్కడ హెడ్ బాగానే అన్నాడు, పర్లేదు. అభిషేక్ శర్మ ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు. తర్వాత నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ మన క్లాసన్ కావచ్చు, ఇంకా ఎవరు కూడా నిలబడలేదు. ఎవరికి నితీష్ కుమార్ రెడ్డి లేకపోవడం ఒక మైనస్. నితీష్ కుమార్ రెడ్డికి సమయ ఇంజురీ వల్ల ఆడలేదు. బౌలింగ్ కూడా మైనస్ అయింది. అది కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యారని. అదే నితీష్ కుమార్ రెడ్డి ఎక్స్ట్రా బౌలర్ ఉండేది, ఎక్స్ట్రా బ్యాటింగ్ కూడా ఉండేది అనమాట. అది లేదు. సో అది కూడా ఇబ్బంది పడ్డారనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా చూసినట్టయితే మనకు మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో, అదే బౌలింగ్లో కావచ్చు మంచి ఫామ్ చూపిస్తున్నాడు. బ్రేక్ త్రూ కావచ్చు, అప్పుడు వికెట్లు తీస్తున్నాడు. కరెక్ట్గా ప్లే మంచిగా అవుతుంది, టీం మొత్తం సెట్ అయిపోయింది అనుకునే టైంకి ఇది జరిగింది. ఇది జరగడం వల్ల నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఓడిపోవాల్సి వచ్చింది కేకేఆర్ చేతిలో. వాళ్ళైతే రివెంజ్ తీర్చుకున్నారు ఆ మ్యాచ్లోకి. ఓకే, కేకేఆర్ పర్ఫార్మెన్స్ చూసుకుందాం. కేకేఆర్కి ఎంత చూసుకున్నా కూడా ఇప్పుడు క్వాలిఫై అయ్యే సినారియో చాలా 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 తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది క్వాలిఫై టాప్ 4లోకి రావాలంటే. ఎస్ఆర్హెచ్ మాత్రం ఆల్రెడీ టాప్ 4లో ఉంది. ఎస్ఆర్హెచ్ ఇంకో 2 మ్యాచ్లు గెలిచి ఆబ్వియస్లీ టాప్లో అదే ఫిక్స్ అయిపోద్ది, క్వాలిఫై అయిపోద్ది టాప్ 4లో. ఇంకా మిగతా ఈ కోల్కతా చూసుకుంటే ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ దీనికి ఛాన్సెస్ చాలా లెస్ ఉన్నాయి. కాబట్టి ఎంత పర్ఫామ్ చేసినా వీళ్ళు గెలిచిన మ్యాచ్లు ఎవరితో గెలుస్తారో వాళ్ళ మ్యాచ్లు అన్నిటికీ దెబ్బ ఉన్నట్టే. ఆ టాప్ 4 టీంలలో ఎవరి మీద వీళ్ళు గెలుస్తూ పోతారో ఇప్పటి నుంచి వాళ్ళకి దెబ్బ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు టాప్ 4లో ఉండడానికి అవకాశం లేకుండా తగ్గేలా చేస్తారనమాట ఆ మ్యాచ్లు. వీళ్ళు ఓడిపోతే, టాప్ 4లో ఉన్నారు ఓడిపోతే కేకేఆర్ వాళ్ళకి గెలిస్తే. కాబట్టి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మ్యాచ్ అయితే కొంచెం హోరాహోరీగానే సాగిందని చెప్పాలి. 165 రన్స్ని చాలా కష్టంగానే వాళ్ళు కూడా ఛేదన చేశారు. చాలా కష్టమైంది. వాళ్ళకు కూడా బౌలింగ్లో ఇబ్బంది పెట్టారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. వికెట్లు తీశారు. వైభవ్ అంటాచి వెంకటేష్ రఘువంశీ బాగా ఆడాడు. తర్వాత లాస్ట్ వరకు నేను పట్టిన పవల్ క్యాచ్ ఏదైతే ఉందో అది కూడా హైలైట్. మ్యాచ్కి ఎవరిది క్లాస్ ఉంది ఆ మ్యాచ్లో ఆ క్యాచ్ పట్టకపోయింటే మ్యాచ్ లాస్ట్ వరకు 200 స్కోర్ ఈజీగా పోయింది మళ్ళీ. సో కేకేఆర్ మళ్ళీ ఓడిపోయేది అనమాట. అంత ఫామ్ లేదు. మనకు ఓపెనింగ్ దిగిన అలన్ ఫినాల్ తెలుసు కదా. ఫినాల్ అని ఓపెనింగ్ దిగాడు, 11 వాళ్ళకి 30 రన్స్ కొట్టాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత అజింక్య రహానే అండ్ అగ్నిష్ రఘువంశీ వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ కొంచెం బాగా వచ్చింది. ఇద్దరు కూడా అగ్నిష్ రఘువంశీ ఒక 60 రన్స్ దగ్గర చేశాడు. రహానే కూడా ఒక 45 చేంజ్ చేశాడు రన్స్. ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. సో అగ్నిష్ రఘువంశీ లాస్ట్లో అవుట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంకా కొంచెం మ్యాచ్ ఉంది, అప్పటికే మ్యాచ్ ఆల్మోస్ట్ కోల్కతా చేతిలోకి వచ్చేసినట్టే. ఆ తర్వాత వచ్చిన రింకు సింగ్ సో చిన్నగానే మ్యాచ్ని ఫినిష్ చేశారనమాట. అక్కడికి మ్యాచ్ అయితే కోల్కతా చేతిలో గెలుపుగా క్లోజ్ అయిపోయింది అనమాట. కోల్కతా ఎన్ని గెలిచిన అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా మెరుగ్గా ఇంకొంచెం పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్లేస్ అనేది కనీసం ఫిక్స్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే టాప్ 4కి ఇప్పుడు చాలా టఫ్ అయిపోతుంది కాంపిటీషన్. ఇలా చూసుకున్నట్టయితే మ్యాచ్లు నిన్న యాక్చువల్గా ఈ హైదరాబాద్ గ్రౌండ్ ఫస్ట్ టైం వచ్చేసి ఫ్లాట్ ట్రాక్స్ ఎక్కువ. యాక్చువల్గా తార్ రోడ్ అన్నాం కదా, అది సిమెంట్ రోడ్, తార్ రోడ్ అని ఇట్లా పోలుస్తాం. బ్యాట్ మీద గీజీ వచ్చేస్తాను అనమాట. కానీ నిన్న పిచ్ వేరేగా ఉంది. బౌలింగ్కి బాగా అనుకుని స్పిన్ వేసే వాళ్ళకి గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి జరిగినప్పుడు బ్యాట్స్మెన్స్ చాలా ఇబ్బంది పడతారు. ఆబ్వియస్లీ బ్యాట్స్మెన్స్ ఫ్లాట్ ట్రాక్స్ మీద ఎక్కువ అలవాటు పడిపోతే ఖచ్చితంగా ఇలాంటి పిచ్చెస్ మీద కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బంది పడినప్పుడు ఇన్నింగ్స్ బిల్డ్ చేయడమే ఇక్కడ గొప్ప విషయం అనమాట. అలాంటి టైంలో ఇన్నింగ్స్ బిల్డ్ చేసి ఆచితూచి అడిగేసి
బాల్ని కొంచెం చేజింగ్ అదే ఎట్లన్నా కానీ బాల్ని ఫాలో అవ్వకుండా కొంచెం పిచ్ని చూసుకొని బాల్తో పాటు ఆడుకుంటా పోతే అది కొంచెం టీంకి యూజ్ అవుతుంది. ఆ స్కోర్ యాడ్ చేయడానికి ఉంటుంది, పార్ట్నర్షిప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మ్యాచెస్ గెలవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట. అది ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ. చూసుకున్నట్లయితే కోల్కతా ఎన్ని గెలిచినా ఎస్ఆర్హెచ్ ఇంకా ఓడిపోకుండా నెక్స్ట్ నుంచి గెలిస్తే అవకాశాలు బాగుంటాయని నా ఉద్దేశం. అలాగే మీరు కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కనుక పక్కన ఉన్న గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. మాట్లాడుకుందాం.